హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మీకు కరోనా వైరస్ గుర్తుందా? అలాగే వైరస్ ఎలా వ్యాపిస్తుందో కూడా మీకు తెలుసు కదా. అసలు ఈ వైరస్లు ఎలా పుడతాయో అన్న డౌట్ నాకు మాత్రం బాగా వస్తూనే ఉంటుంది. ఈ మధ్యనే సైంటిస్టులు భూమి లోపల దాగున్న ఓ వైరస్ని కనిపెట్టారట. అదేమిటో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఈ వీడియో చాలా స్పెషల్ కాబట్టి వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా చూడండి. 2014లో ఫ్రాన్స్కి చెందిన ఒక ప్రముఖ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్ సైబీరియాలోని మంచు కింద 100 అడుగుల లోతుల్లో ఒక రహస్యమైన వైరస్ని కనుక్కున్నాడు. దీనికి అతను పితోవైరస్ సైబీరికమ్ అని పేరు పెట్టాడు. పరిశోధనలో తేలింది ఏంటంటే ఈ వైరస్ దాదాపు 30,000 సంవత్సరాలుగా మంచు కింద దాగి ఉందట. ఇది ఒక జాయింట్ వైరస్, అంటే దీని సైజు మనకి సాధారణంగా వచ్చే ఇన్ఫ్లుయెంజా వంటి వైరస్ కంటే 1000 రెట్లు పెద్దది. దీనిలో 2500 జీన్స్ ఉన్నాయి. ఒక సాధారణ వైరస్తో పోలిస్తే 200 రెట్లు ఈ వైరస్ ఎక్కువ. మరి ఈ వైరస్ మనిషికి ఎంత ప్రమాదమో ముందు ఈ వీడియోలో చెప్తాను. ఓసారి సైంటిస్టులు ఈ వైరస్ను అమీబా శరీరంలో పరీక్షించారు. అప్పుడు ఆ అమీబా పూర్తిగా నాశనం అయిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఈ వైరస్ మనుషులపై అప్పుడు ఎలాంటి ప్రభావం అయితే చూపలేదు. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంతేకాదు సహజ వనరులను తవ్వడం వల్ల సైబీరియాలోని మంచు కింద 1000 సంవత్సరాలుగా దాగి ఉన్న వైరస్లు మళ్ళీ బయటకు వచ్చే ప్రమాదం అయితే ఉంది. అప్పుడు ఇవి భవిష్యత్తులో మనకి ఎంతో నష్టం కలిగించవచ్చు. రష్యా దేశ విస్తీర్ణం 1,73,00,000 చదరపు కిలోమీటర్లు. అందులో 76% సైబీరియా ప్రాంతానిదే. అయితే ఇక్కడ రష్యా జనాభాలో కేవలం 23% మంది మాత్రమే నివసిస్తారు. అందుకే ఈ ప్రాంతం చాలా నిర్మానుష్యంగా కొన్ని రహస్యాలతో నిండి ఉంటుంది. సైంటిస్టుల నమ్మకం ప్రకారం సైబీరియా మంచు కింద కరోనా, ఇన్ఫ్లుయెంజా కంటే ప్రమాదకరమైన వైరస్లు చాలానే దాగి ఉన్నాయి. 2016లో ఎమెల్ పెన్సులాలో ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులు 2000 రెయిన్డీర్లు ఒక బ్యాక్టీరియా వల్ల బాధపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ బ్యాక్టీరియా 1000 సంవత్సరాలుగా మంచు కింద ఉంది అని సైంటిస్టులు నిర్ధారించుకున్నారు. అసలు ఇన్నేళ్లుగా బయటికి రాని ఈ వైరస్లు, బ్యాక్టీరియాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అన్నదే ప్రశ్న. దీనికి ప్రధాన కారణం క్లైమేట్ చేంజ్. సైబీరియాలో ఉష్ణోగ్రతలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే 2.5 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. గత 30 ఏళ్లలో ఈ పెరుగుదల వల్ల అక్కడ మంచు విపరీతంగా కరిగిపోతూ కొత్త వైరస్లు బయటపడుతున్నాయి. అంతేకాదు మంచు కరగడం వల్ల మిస్టీరియస్ క్రేటర్స్ కూడా బయటపడుతున్నాయి. క్రేటర్స్ అంటే ఏదైనా భారీ పేలుడు జరిగినప్పుడు లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఏర్పడే పెద్ద గుంతలు. 2014 జూలైలో ఎమెల్ పెనిన్సులా పై నుంచి ఎగురుతున్న ఒక రష్యన్ పైలట్ 20 మీటర్ల పొడవుతో లోతైన క్రేటర్ని చూశాడు. అదే అక్కడ అంతకు ముందైతే లేదు. కొన్ని రోజుల్లో అది నీటితో నిండి సరస్సులా మారిపోయింది. 2016లో మరో క్రేటర్ కనిపించింది. అది 7.6 కిలోమీటర్ల పొడవుతో 20 మీటర్ల లోతులో ఉంది. నిజానికి ఈ క్రేటర్స్ పింగో అనే నిర్మాణాల వల్ల ఏర్పడతాయి. మంచు కరగడం వల్ల నేల బురదగా మారి మిథేన్ గ్యాస్ పెరిగి ఈ పింగోలు ఏర్పడతాయి. ఈ గ్యాస్ చనిపోయిన జంతువుల అస్థిపంజరాల నుండి విడుదలవుతుంది. మిథేన్ గ్యాస్ అనేది కార్బన్ డయాక్సైడ్ కంటే 30 రెట్లు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది. ఈ గ్యాస్ పెరిగితే భూమి ఉష్ణోగ్రత భయంకరంగా పెరుగుతుంది. ఈ పింగోలు మిథేన్ ఒత్తిడి వల్ల వాల్కనోలా పేలుతాయి. అలా పేలడం వల్ల లావా బదులు బురద, మంచు బయటకు వస్తాయి. సైబీరియాలో ఇప్పటి వరకు 700కు పైగా అలాంటి పింగోలు ఉన్నాయి. అవి ఎప్పుడైనా పేలిపోవచ్చు. ఉదాహరణకు బటగైకా అనే ఓ క్రేటర్ 800 మీటర్ల విస్తీర్ణం, 200 మీటర్ల లోతులో ఏర్పడి ఆ తర్వాత అది పేలి చాలా జంతువులను, చెట్లను నాశనం చేసేసింది. అలాగే పెటోమ్స్కీ అనే మరో క్రేటర్ 120 మీటర్ల విస్తీర్ణం, 40 మీటర్ల ఎత్తుతో రింగ్ ఆకారంలో ఉంది. దీనిని 1942లో కనుక్కున్నారు. దీని చుట్టూ చెట్లు చాలా తక్కువ కాబట్టి పెద్ద ప్రమాదం అయితే ఏమీ జరగలేదు. కానీ 1986 చెర్నోబిల్ రేడియేషన్, 1908 తుంగుస్కా మిటియర్ ఈవెంట్ వల్ల ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడవచ్చని చెబుతున్నారు. ఇప్పటిదాకా వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కానీ ఏది ఏమైనప్పటికీ భూమి కింద ఎన్నో వైరస్లు ఉన్నాయన్న విషయం వాస్తవం. అవి బయటికి రావడానికి కారణం ఇంకెవరో మనమే. అవి బయటకు వస్తే వాటి బారిన పడే బాధితులము మనమే. నిద్రపోతున్న క్రూర జంతువులను లేపితే ఎంత ప్రమాదమో, దాగి ఉన్న వైరస్లను బయటకు వచ్చేలా చేయడం అంతకన్నా ప్రమాదం. మరి వీటిని అరికట్టడానికి ప్రపంచ దేశాలు ఎటువంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.